ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ నిర్వహణపై ఉత్కంఠ, పరీక్ష వాయిదా వేయని ఏపీపీఎస్సీ. ఏపీ ప్రభుత్వంపై గ్రూప్ 2 అభ్యర్థుల ఫైర్, ప్రభుత్వం డ్రామాలాడుతోందని ఆరోపణ. విజయనగరంలో గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన, బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు. గ్రూప్ 2 విషయంలో ప్రభుత్వ తీరును ఖండించిన బొత్స, అభ్యర్థులను నమ్మించి మోసం చేశారని మండిపాటు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు చర్యలు, రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్ సమీక్ష, తగిన సాయం చేస్తామని ప్రధాని మోదీ హామీ. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన దురదృష్టకరమన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన మంత్రి. సీఎం రేవంత్ సవాల్కు కిషన్ రెడ్డి కౌంటర్, హామీల అమలుపై కార్యాచరణ ప్రకటిస్తే చర్చకు సిద్ధమని కామెంట్స్. సీఎం రేవంత్ కేటీఆర్ల మధ్య మాటల యుద్ధం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై రేవంత్కు కేటీఆర్ కౌంటర్. కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ అవినీతిపరులే, తప్పులు చేసినా కేటీఆర్ను అరెస్ట్ చేయలేదు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. ఎల్లో మీడియా చేసేదంతా దుష్ప్రచారం, సెకీ ఒప్పందం సక్రమమేనని విద్యుత్ నియంత్రణ మండలి చెప్పింది, మాజీ మంత్రి కాకాణి ఫైర్. శ్రీకాకుళం జిల్లా దేవాపురంలో కీచక టీచర్, విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన. తెలంగాణలో కొత్తగా 14,236 అంగన్వాడీ కొలువులు, ఫైలుపై సంతకం చేసిన మంత్రి సీతక్క. అమలాపురంలో గల్ఫ్ ఏజెంట్ మోసం, సొమ్ము తిరిగి ఇవ్వమంటే దాడి చేశారని బాధితుడి ఆవేదన. కాంగ్రెస్ సర్కార్ రైతులను చిన్నచూపు చూస్తోంది, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపణ. ఘనంగా సిపిఐ శత జయంతి ఉత్సవాలు, చిక్కుగుంటలో అమరవీరుల స్మారక స్తూపం ఆవిష్కరణ. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం, ఫార్మసీ విభాగంలోని కంప్యూటర్లో గేమ్స్ ఆడిన ఓ బాలుడు. అనంతపురంలో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల సమావేశం, ముఖ్య అతిథిగా పాల్గొన్న మందకృష్ణ మాదిగ, ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు చిత్తశుద్ధితో పనిచేయాలని డిమాండ్. భారత్ గౌరవ్ ట్రైన్లో చార్ధామ్ యాత్ర మే 8 నుంచి ప్రారంభం, బుకింగ్స్ ప్రారంభించిన రైల్వే. సామర్లకోటలో మహాశివరాత్రికి ఘనంగా ఏర్పాట్లు, 60,000 మంది భక్తులు వస్తారని అధికారుల అంచనా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న, తీర్థప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు. ఆర్బీఐ మాజీ గవర్నర్కు కీలక బాధ్యతలు, ప్రధాని పర్సనల్ సెక్రటరీగా శక్తి కాంతాదాస్. ఫిబ్రవరి 25న ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ నివేదిక, ఆప్ అవినీతి బయట పెడతామన్న సీఎం రేఖా గుప్తా. మహాకుంభమేళాకు అరుదైన రికార్డ్, త్రివేణి సంగమంలో 60 కోట్ల మంది పుణ్యస్నానాలు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా ఘన విజయం, 356 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్. 7 ఛాంపియన్స్ ట్రోఫీలో తలపండున్న భారత్ పాక్, దుబాయ్ స్టేడియంలో టీమిండియా నెట్ ప్రాక్టీస్.